హాయ్ ఫ్రెండ్స్, అరిషడ్ వర్గాలు పార్ట్ 1. న్యూ ఇయర్ స్పిరిచువల్ మాస్టర్ భీమ్నేని వంశీకిరణ్ గారు మానవుల యొక్క సకల దుఃఖాలకు మరియు అనేక జన్మలకు కారణమైన అరిషడ్ వర్గాలపై అనేక పరిశోధనలు చేసి అరిషడ్ వర్గాలు అంటే ఏంటి, వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, స్థితప్రజ్ఞత సాధించి యోగిగా సమాజంలో ఎలా జీవించాలి అన్న అంశాలతో మనకు తెలియని మనల్ని మనం తెలుసుకునే అవకాశాన్ని కల్పించే ఓ అద్భుతమైన కోణాన్ని ఆవిష్కరిస్తూ అరిషడ్ వర్గాలు అన్న గ్రంథరాజాన్ని మనకి అందించడం జరిగింది. సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ ద్వారా ఆ పుస్తకంలోని యోగి కావాలనుకున్న ఒక వ్యక్తి కథను ఈరోజు తెలుసుకుందాం. ఒక వ్యక్తి గొప్ప యోగి కావాలనుకొని జన్మరాహిత్యం సాధించాలని, ప్రతి జన్మకి కారణం అయిన అరిషడ్ వర్గాలను జయించాలని భార్యా బిడ్డలను వదిలివేసి దూరంగా కొండ ప్రాంతాలకు వెళ్ళి సన్యాసం స్వీకరించి కొన్ని సంవత్సరాలు తపస్సు చేస్తాడు. ఒకరోజు ఆ కొండ కింద ఉన్న గ్రామంలో ఊరి పండగ జరుగుతుంది. ఆ సందర్భంగా జరుగు ఆలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రమ్మని అతనిని ఆలయ నిర్వాహకులు ఆహ్వానిస్తారు. ఈ సన్యాసి ఆలోచనలో పడతాడు. ప్రజలకు దూరంగా వచ్చి చాలా కాలమైంది, ఎంతో సాధన చేశాను, ఇప్పుడు నాలో ఏ మలినాలు కనిపించడం లేదు, నేను అరిషడ్ వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను జయించాను, ఇక పర్వాలేదు, నేను ప్రజలలోకి వెళ్ళవచ్చు అనుకుని ఆలయ నిర్వాహకుల ఆహ్వానాన్ని మన్నించి వారితో వెళ్తాడు. గుడి వద్ద జరిగిన సభలో ఆ సన్యాసికి ఎంతో మర్యాద ఇచ్చి పూలతో పాదపూజ చేసి వస్త్రాలతో నైవేద్యాలతో అతనిని గొప్పగా సత్కరిస్తారు. దానికి ఎంతో సంతోషించిన సన్యాసి ప్రజలందరూ తన వలె ఊరికి దూరంగా వెళ్ళి అరిషడ్ వర్గాలను జయించాలని పిలుపునిస్తాడు. సభ అనంతరం ఊరిలో జరుగు తిరునాళ్లను చూసి వస్తానని కమిటీ వారికి చెప్పి బయలుదేరతాడు. తిరునాళ్లలో అంతా కలయి తిరుగుతూ ఎంతో ఆనందిస్తూ ఉంటాడు. అంతలో ఓ చోట తొక్కిసలాట జరుగుతుంది. ఆ తోపులాటలో ఈ సన్యాసి కాలు ఎవరో తొక్కుతారు. దాంతో అతనికి మహాకోపం వస్తుంది. వెంటనే కాలు తొక్కిన వ్యక్తి చొక్కా పట్టుకొని, మంచి చెడ్డ లేకుండా, పెద్ద చిన్న తెలియకుండా నా కాలు తొక్కుతావా? నేను ఎవరనుకున్నావు? ఎన్నో సంవత్సరాలు సాధన చేసి అరిషడ్ వర్గాలను జయించి గొప్ప వ్యక్తిని నన్నే అవమానిస్తావా అంటూ కోపంతో కేకలు వేస్తాడు. కాలు తొక్కిన వ్యక్తి తొక్కిసలాటలో జరిగిన పొరపాటుకు మన్నించమని క్షమాపణ కోరగా వెంటనే సన్యాసికి సిగ్గువేసి తాను ఉన్న స్థితి గుర్తుకు వస్తుంది. తాను ఏ స్థితిలో ఉన్నాడో అర్థమవుతుంది. ఏమిటి, నేను ఇన్ని సంవత్సరాల సాధనతో అరిషడ్ వర్గాలను జయించాను కదా, మరి నాకు ఇప్పుడు ఏమైంది? ఇంత క్రోధం, ఇంత అహం ఎక్కడి నుంచి వచ్చాయి అంటూ ఒక్కసారి తనని తాను ఆత్మ పరిశీలన చేసుకుంటాడు. అంతే, ఆ సన్యాసికి దుఃఖం ముంచుకొస్తుంది. ఇన్ని సంవత్సరాల తపస్సు వృధా అయ్యిందని నేల మీద కూర్చుని బోరున విలిపిస్తాడు. ఇంతలో ఆలయ నిర్వాహకులు పరుగున వచ్చి సన్యాసి కాలు తొక్కిన వాడిని మందలించి, అయ్యా రండి, మిమ్మల్ని మీ ఆశ్రమంలో వదిలి వస్తాం అంటూ అతనిని లేవనెత్తుతారు. అప్పుడు సన్యాసి స్థిర నిశ్చయంతో, లేదు, నేను ఇన్ని సంవత్సరాలుగా నేర్చుకోలేనిది ఇప్పుడు ఈ వ్యక్తి నా కాలు తొక్కడానికి తాను పూర్తిగా కారణం కాకపోయినా నన్ను మన్నింపు కోరాడు. అతని ద్వారా ఒక్క క్షణంలో తెలుసుకున్నాను, నేను ఏదీ సాధించలేదని. మనం మనస్సుని గెలిచామంటే అది నిజమో కాదో తెలియాలంటే మన చుట్టూ ఇబ్బంది పెట్టే మనుషులు ఉండాలి. అవి మనకు పరీక్షలుగా ఉండాలి. అప్పుడే మనకి స్థితప్రజ్ఞత అబ్బిందో లేదో తెలుస్తుంది. కనుక అరణ్యంలో నేర్చుకునేదానికన్నా జనారణ్యంలో నేర్చుకునేదే ఎక్కువ. ఈ వ్యక్తి ద్వారా నాకు ఇప్పుడే అర్థమైంది. యోగత్వం రావాలంటే ఎవరిని వదిలిపెట్టవలసిన పని లేదు. అన్నింటిలో ఉంటూ, అందరితో ఉంటూ, ఎందులో ఎంత ఉండాలో అంతే ఉంటూ ధ్యాన సాధన చేస్తూ నేర్చుకునేదే అసలైన ఆత్మవిజ్ఞానం. కనుక ఇక నుండి నా సాధన నా ఇంట్లోనే, నా భార్య బిడ్డల మధ్యనే అంటూ సన్యాసి వేషం పక్కన పడేసి ఇంటి ముఖం పడతాడు. కనుక మనలో అంతర్లీనంగా ఒక భాగమై ఉన్న ఈ అరిషడ్ వర్గాలను శత్రువులుగా చూడకుండా వాటిని మన మిత్రులుగా భావించి మన అధీనంలోకి తెచ్చుకోవాలి. అరిషడ్ వర్గాలు
బాపు గారు ఎంత చక్కగా కార్టూన్ వేశారో. అరిషడ్ వర్గాలను జయించామనుకుంటున్న విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, అత్రి మునులపై ఎంతగా మండిపడుతున్నాడో. ఎంత వదులుదామన్నా వదలనివి, మనల్ని సదా మాయలో ఉంచేవి ఈ అరిషడ్ వర్గాలు. నిజానికి అరిషడ్ వర్గాలైన కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సర్యము అనేవి ప్రతి వ్యక్తిలో అంతర్లీనంగా దాగి ఉంటాయి. కాకపోతే అవి మనలో ఉన్నాయన్న విషయం కూడా చాలామందికి తెలియకపోవడం ఆశ్చర్యం. ఎప్పుడైతే మనం వాటిని తెలుసుకొని జయిస్తామో అప్పుడే యోగులం అవుతాము. ఈ అరిషడ్ వర్గాలే మన యొక్క అనేక జన్మలకి కారణం అవుతాయి. ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశ్యపుడు, ఏడి నా శత్రువైన నీ హరిని చూపించు, నాకు ఇప్పుడే సంహరిస్తాను అంటాడు. అప్పుడు ప్రహ్లాదుడు, తండ్రి గారు, నా హరిని తరువాత సంహరిద్దు గాని ముందుగా మీలోని హరిని సంహరించండి. అప్పుడు ప్రతి ఒక్కరిలో అంతర్లీనంగా ఉన్న ఆ పరమాత్ముడు మీ అంతరాత్మలో దర్శనమిస్తాడు అంటాడు. నిజానికి ఈ అరిషడ్ వర్గాలను సంహరించలేము, కానీ జయించగలం. కనుక వీటితో మమేకమైపోవాలి, అంగీకరించాలి, స్నేహం చెయ్యాలి. అందుకే పెద్దలు అంటారు, అరిషడ్ వర్గాలను జయించండి అని. అంటే వీటిని అణగదొక్కకూడదు, అలా అని వాటిని బహిర్గతం చేయకూడదు. అంటే అరిషడ్ వర్గాలు మన చేతిలో ఉండాలి, కానీ వాటి చేతిలో మనం ఉండకూడదు. అందుకే శ్రీకృష్ణుణ్ణి గోపాలుడు అన్నారు. గో అంటే ఇంద్రియాలు, పాలుడు అంటే పాలించేవాడు. ఎవరైతే ఈ అరిషడ్ వర్గాలను జయించి వాటి ఆధీనంలో ఉన్న ఇంద్రియాలను స్వాధీనం చేసుకుని ఎవరు పాలిస్తారో వారు గోపాలుడు అవుతారు. తద్వారా గోవిందులు అవుతారు. అప్పుడే జీవితంలో మాధుర్యాన్ని చవిచూస్తారు. మనుషుల్లో ముఖ్యంగా 3 రకాల జీవన స్థితి కలిగిన వారు ఉంటారు. మొదటి రకం సంసారులు. వీరు పూర్తిగా అరిషడ్ వర్గాల్లో ఇరుక్కొని ఉంటారు. నా పిల్లలు, నా ఇల్లు, ఇలా నేను, నాది అంటూ ఎన్నో జన్మలు తిరుగుతూనే ఉంటారు. రెండవ రకం వాళ్ళు సన్యాసులు. వీరు మనుషుల నుండి, భవబంధాల నుండి, అవి ప్రేరేపించే ఈ అరిషడ్ వర్గాల నుండి దూరంగా పారిపోతూ ఉంటారు. కానీ అవి ఎప్పుడూ వారిని వెంటాడుతూనే ఉంటాయి. ఎందుకంటే వారు అరిషడ్ వర్గాలను తాము జయించామనే భ్రమలో ఉంటారు. చివరికి వీరే అరిషడ్ వర్గాలకు లోబడి ఉంటారు. ఎందుకంటే అవే తాము, తామే అవి అన్న విషయం వారికి తెలియదు కనుక. మూడవ రకం వాళ్ళు యోగులు. అంటే వీరు అందరితో ఉంటారు, అన్నింటిలో ఉంటారు, అన్ని కర్మలను ఆచరిస్తూ ఎక్కడా అంటుకోకుండా బురదలో కమలంలా స్వచ్ఛంగా ఉంటారు. కనుక అరిషడ్ వర్గాలే వీరికి లోబడి ఉంటాయి. అరిషడ్ వర్గాలను పట్టుకున్నవాడు సంసారి, పారిపోయినవాడు సన్యాసి, వాటిని జయించినవాడు యోగి. అందుకే శ్రీకృష్ణుడు భగవానుడు అన్నారు, యోగి భవ అర్జున. కనుక మనం యోగులం అవుదాం. ప్రపంచం అన్న బురదలో ఇరుక్కోవద్దు, అలాగని బురదను వదిలి పారిపోవద్దు. ఎందుకంటే బురదలో నుంచే కమలం వికసిస్తుంది, ఏమాత్రం బురదను అంటించుకోకుండా. మానవ ప్రపంచంలో ఉండే మనం యోగులం కావాలి. సంసారి తిరిగి జన్మించాలి, సన్యాసి తిరిగి జన్మించాలి. యోగులు తిరిగి జన్మించాల్సిన పని లేదు, వారికి మాత్రమే జన్మరాహిత్యం ఉంటుంది. మనం ఈ అరిషడ్ వర్గాలను జయించాలంటే వాటి గురించి వివరంగా తెలుసుకొని అవగాహన చేసుకుందాం. ఇందులో మొదటిది కామం. కామం గురించి రేపటి భాగంలో తెలుసుకుందాం. ఇంతటి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించిన వంశీ గారికి శతకోటి కృతజ్ఞతాభివందనాలు. థ్యాంక్ యూ.